ఈరోజు సాక్షి టీవీ మన కొమ్మేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇంతకుముందు గత చర్చల్లో ఏబిఎన్లో కానీ TV5లో కానీ ఇంతకంటే ఘోరంగా చేసినప్పుడు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయాల. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట అనుకుంటే ఏ ఛానల్ ఉండదు వీళ్ళవన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నీ పట్టించుకోలే. ఈరోజు వచ్చేసి అన్యాయంగా అతను ఒక స్టూడియోలో ఉన్నాడు. అతను ఒక ఇది మన యాంకర్ ఉంటే ఆయన పిలిచినాడు. ఆయన ఎవరో మాట్లాడిందానికి అతను క్షమాపణ చెప్పినాడు, తప్పైంది అన్నాడు. నేను అట్లా మన సాక్షి ఇతను కూడా చెప్పినాడు. చెప్తే ఏం సంబంధం లేని ఇతన్ని పిలుచుకొచ్చి ఈరోజు హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే ఇంతకంటే దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తిగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, కానీ రెడ్ బుక్ అనేది ఎక్కడ పట్టే ఉండాలి, ప్రతి ఊళ్ళో రెడ్ బుక్ ఉండాలి. ఇంత అన్యాయంగా చేశారు. అదే ఛానల్లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టాడు కొలవపూడి శ్రీనివాసరావు. ఆ రోజు ఎవరున్నా తన కూర్చొని పట్టించుకోలే. ఆ తర్వాత ఈరోజు కొమ్మినేని శేషగిరిరావు అతన్ని ఎవరినో ఇంటర్వ్యూ చేసి అతను మాట్లాడినాడు. దానికి అతను క్షమాపణ చెప్పినాడు. సాక్షికి ఎటువంటి సంబంధం లేదు దీనికి అని చెప్తే వాళ్ళు ఇష్టం వచ్చేటి ఇప్పుడు సాక్షి ఆఫీసులపై దాడి చేయటము, ఎక్కడ పడితే అక్కడ భారతమ్మ గారిని ఆమె గురించి మాట్లాడటము, జగన్మోహన్ రెడ్డి మాట్లాడటము, ఎన్ని మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో దీనికి తగిన శాస్తి జరుగుతుంది. వీళ్ళకు అంతకు 3 జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలుస్తాం.